ఇంటి భోజనానికి స్వాగతం అండి. నేను మీ ఆశా జ్యోతి. ఈరోజు వీడియోలో అందరూ చాలా ఇష్టపడేటటువంటి గోంగూర పచ్చడిని ఈజీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ టేస్టీ గోంగూర పచ్చడి కోసం ఒక కట్ట వరకు కూడా ఫ్రెష్ గోంగూర ఆకుల్ని చక్కగా ఒలిచేసుకొని 2 సార్లు కడిగేసేసి ఆ తర్వాత ఒక గిన్నెలో పెట్టేసేసుకొని ఇలా స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను. తర్వాత టీ గ్లాసు నీళ్లు పోసుకుంటున్నాను. అలాగే ఈ ఆకులకి పులుపుకి తగ్గట్టుగా కారాన్ని వేసుకోవాలండి. దీనికోసం నేను పచ్చిమిరపకాయలు 7-8 వరకు కూడా తీసుకొని వాటిని కూడా వేసేసుకుంటున్నాను. ఈ పచ్చిమిరపకాయలు త్వరగా ఉడకటం కోసం వీటిని అడుగు వైపున పెట్టుకోవాలండి. అంటే నీళ్ళల్లో త్వరగా ఉడికిపోతాయి. అందుకని గరిటెతోటి ఈ విధంగా కిందకి పెట్టేసేసుకొని మూత పెట్టేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకున్నట్లయితే ఈ విధంగా మనకి తెల్లని పొంగు వస్తుంది. ఆ తర్వాత ఆకులు అనేవి ఈ రంగులోకి మారుతాయి. పచ్చిమిర్చి కూడా మనకి బాగా ఉడకటం వల్ల రంగు మారిపోయి మెత్తగా ఉడుకుతాయి అన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని చల్లార్చుకోవాలి. ఈ గోంగూర నీటిని ఒకేసారి వడకట్టేసేసుకొని చక్కగా వాటిని పక్కన పెట్టేసేసుకోవచ్చు. నేనైతే ముందు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ముందుగా కేవలం పచ్చిమిర్చిని మాత్రమే తీసుకొని వేసుకుంటున్నాను. మామూలుగా అయితే మనం రోట్లో నూరుకునేటప్పుడు కూడా ఇదే విధంగా పచ్చిమిర్చిని మాత్రం తీసుకొని వేసుకుంటాము. అలాగే గోంగూరను కూడా నీళ్ళన్నీ వంపేసేసి ఆకు మాత్రమే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చిలోకి రుచికి తగినంతగా ఉప్పు వేసుకోవాలి. నేను కల్లుప్పు వాడుతున్నాను. గోంగూర పులుపుకి కొంచెం ఉప్పు అనేది ఎక్కువ పడుతుంది. అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. నేను చిన్నవి కాబట్టి 6-7 వేసానండి. మీరు 2-3 వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒక్కసారి గ్రైండ్ చేసుకోండి. తర్వాత ఆకును కూడా వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ విధంగా రోటి పచ్చళ్ళని మనం మిక్సీలో చేసుకునేటప్పుడు ఎక్కువ గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదండి. ఒక్కసారి పల్సెచ్చుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పచ్చడిని పోపు పెట్టుకోవటం కోసము ఒక గిన్నెని స్టవ్ మీద పెట్టేసుకోండి. 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని వేడెక్కిన తర్వాత మాత్రమే ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పుని వేసుకొని దోరగా వేయించుకోండి. చూడండి, నూనె అనేది బాగా కాగిన తర్వాత మాత్రమే వీటిని వేస్తే ఇవి వెంటనే వేగిపోతాయి. ఇప్పుడు ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా ముక్కలు చేసుకొని వేసుకోండి. ఇవి వేగుతుండగానే 4-5 వెల్లుల్లి రెబ్బల్ని కూడా చిదుముకొని వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసేసుకోండి. నేను ఇక్కడ ఎండుమిర్చిని మొదటగా వేయటం మర్చిపోయానండి, కాబట్టి నేను చివరిలో వేశాను. ఇలా ఏవైనా లేట్గా వేసినట్లయితే గిన్నెని ఒకవైపుకు ఉంచేసేసి ఆ నూనెలో మాత్రమే వాటిని గరిటెతోటి కొంచెం ముంచి ఉంచినట్లయితే అవి త్వరగా వేగిపోతాయి. ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో వేసినవన్నీ కూడా బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నట్లయితే మనకి పచ్చడి అనేది రుచిగా ఉంటుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడి అంతా కూడా నేను ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు స్టవ్ని సిమ్లో పెట్టేసేసుకోవాలి. మొత్తాన్ని కలిపి పెట్టేసిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలి. మామూలుగా మనం రోట్లో కనుక రుబ్బుకున్నట్లయితే మనకి పచ్చడి అనేది కొంచెం గట్టిగా వస్తుంది. కాకపోతే మనం మిక్సీలో వేసేటప్పుడు ఇది కొంచెం మెత్తగా అవుతుంది. అలాగే కొంచెం లూజ్గా కూడా వస్తుంది. అలాంటప్పుడు ఒక 2 నిమిషాలు దాన్ని స్టవ్ మీద పెట్టేసేసి కలిపి తిప్పుతూ ఉన్నట్లయితే అది దగ్గర పడుతుంది. ఆ తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఈ గోంగూర పచ్చడి మరింత రుచిగా ఉండాలంటే సన్నగా కట్ చేసినటువంటి పచ్చి ఉల్లిపాయ ముక్కల్ని చేత్తో కొంచెం నలిపేసేసి చివరిగా కనుక కలుపుకున్నట్లయితే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. రోట్లో అయితే మనం మొదటగా దంచుకునేటప్పుడే ఉల్లిపాయలు వేసుకుంటే సరిపోతుంది. మరి ఈ గోంగూర పచ్చడి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఒక ముద్ద తిన్నా, లేదా ముద్దపప్పుతోటి, లేదా ఇంకేదైనా పప్పుతోటి కలుపుకొని తిన్నా చాలా బాగుంటుందండి. అలాగే నాన్ వెజ్ రెసిపీస్లోకి సైడ్ డిష్గా కూడా బాగుంటుంది. మరి ఇంత టేస్టీ గోంగూర పచ్చడిని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి షేర్ చేసి ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.